పెమ్మసాని చంద్రశేఖరు ప్రెస్ మీట్ పెడతా, బా జగన్మోహన్ రెడ్డి నిన్ను గనక మేము తలుచుకుంటే మేము చంపేయగలుగుతాము అనే మాటలతో మేము చంపేయగలుగుతాము అనేసి అన్నారు. దీన్ని ఎలా చూస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే అంత పిరికోడు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని పెమ్మసాని అంటే హ్మ్. మంత్రి, కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రి గారు. హ్మ్. ఆయన గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి అయితే ఆయనది కాదు హ్మ్. ముందుగా. హ్మ్. ఎందుకనంటే 5 ఏళ్ల గవర్నమెంట్‌లో హ్మ్. ఎప్పుడూ లేని విధంగా, ఎవరు చేయని విధంగా హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఎదిరించి హ్మ్. 40 ఏళ్ల తెలుగుదేశం 40, 50 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని చరిత్ర గల తెలుగుదేశం పార్టీని ఎదిరించి హ్మ్. ఒకే ఒక్కడిగా హ్మ్. వాళ్ళ తండ్రి ఆశయాలు తగ్గట్టుగా, హ్మ్. ఈయన ఆశయాలు తగ్గట్టుగా హ్మ్. ఆ ఆశయాలను నిలపాలనే ఆలోచనతో హ్మ్. మనోడు ఒక్కసారే సీఎంగా చేశాడు. అది కూడా 5 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా చేశాడో, ఏ హ్మ్. విధంగా పెట్టుబడులు తెచ్చాడో హ్మ్. అదంతా మనం చూసాం. హ్మ్. అలాంటి వ్యక్తిని హ్మ్. నువ్వేదో చేస్తేనో, హ్మ్. ఏదో మాట్లాడితేనో హ్మ్. వణుకుతుడు అనటానికి ఛాన్స్ లేదు. హ్మ్. ముందు ఆయన వనకటానికి, ఆయన సావటానికి, హ్మ్. చంపటానికి నీకు దమ్ము లేదు. హ్మ్. నువ్వేంటో నీ బ్రతికేందో ముందు తెలుసుకొని మాట్లాడు. హ్మ్. పెమ్మసాని అనే వ్యక్తి ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాడు, ఇప్పుడు ఏ విధంగా ఉంటుండనేది హ్మ్. క్లారిటీ ఇవ్వాలి ముందు. హ్మ్. ఇయాల నువ్వు గెలిచి ఏ విధంగా ఉసుకను దోచుకుంటున్నావో హ్మ్. అందరికీ తెలుసు. హ్మ్. ఈ అమరావతిలో నీకు ఎక్కడెక్కడ భూములు హ్మ్. సంపాదించుకుంటున్నావో అది అందరికి కూడా తెలుసు. హ్మ్. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయటం కాదు. ముందు హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను టచ్ చేసి నువ్వెళ్ళు. హ్మ్. నువ్వేదైనా చేయదలుచుకుంటే ముందు హ్మ్. మమ్మల్ని టచ్ చెయి. హ్మ్. మమ్మల్ని టచ్ చేసిన తర్వాత హ్మ్. ఆయన దగ్గరికెళ్ళు. హ్మ్. ఎళ్ళటానికి ఇక ఛాన్స్ ఉండదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళటానికి ఛాన్సే ఉండదు. హ్మ్. పెమ్మసాని గారు హ్మ్. కొంచెం ఆలోచించి మాట్లాడు. నువ్వు హ్మ్. చదువుకున్న వ్యక్తివి, హ్మ్. విజ్ఞానం గల వ్యక్తివి, హ్మ్. అన్నీ తెలుసుకున్న వ్యక్తివి. హ్మ్. కొంచెం ఆచి చూచి మాట్లాడితే బావుంటదని జెప్పేసి హ్మ్. ఈ పెమ్మసాని చంద్రశేఖర్ అనే హ్మ్. ఒక మంత్రికి హ్మ్. సూటిగా నేను ఈ యొక్క హ్మ్. సవాల్ ఇస్తుతున్నా.